స్థుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, కీర్తించడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయన మందిరంలో కొన్ని గంటలు, కొన్ని వేల గంటల కంటే ముఖ్యమైనవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మందిరంలో మీరు గడుపుచున్న కొన్ని గంటలు, కొన్ని వేల గంటల కంటే అవి ఎంతో శ్రేష్టమని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని మందిరంలో దేవుని వాక్కులు వినటానికి మనము సిద్ధంగా ఉన్నాం. ఆయన మందిరంలో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం. అలానే వాక్యం కూడా వినటానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వర్తమానం ద్వారా దేవా మా అందరితో మాట్లాడమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. సర్వశక్తిమంతుడా, దయమయ, కరుణమయ నాథ, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ వాక్కులు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇద్దరు ముగ్గురు కూడిన స్థలంలో ఉండే దేవా, ఈ మందిరంలో మీరు మాతో ఉన్నారు తండ్రి. నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, ఆదరిస్తున్నారు తండ్రి. మాతో మాట్లాడుచున్న దేవా, నీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభా, ఈ మధ్యాహ్నం ఆయన మీ సేవకునిగా నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. విరిచిన ఆత్మల హృదయాలు తెరవండి, ఆత్మలో ఘనమైన కార్యం చేసి మీ నామం హెచ్చించబడినట్టుగా ఈ సమయాన్ని హెచ్చించుకోమని మహిమగత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వస్తుంది. మనం చదువుకున్నటువంటి వర్తమానము, వాక్య భాగము మీరందరికీ తెలుసు. దేవుని వాక్యము పరిశుద్ధ మందిరంలో చదివించుతారు. అంటే చదివించిన తర్వాత కొంత సమయం తీసుకుంటారు, తర్వాత వాక్యం చదవడానికి ముందుకు వెళ్తారు. అదే ఓపెన్ గ్రౌండ్స్ లో కానీ ఇంకేదైనా గుడిలో కానీ మాస్టర్ గారు ఆల్టర్ మీద నుంచి ఒక వాక్యం చదవండి అని చెప్తారు, వెంటనే బోధించడం ప్రయత్నం చేస్తారు. అంటే మందిరంలో ఒక 10-15 నిమిషాల ముందు వాక్యం చదివించి తర్వాత బోధించడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకు చదివిస్తారు అంటే ఆ 10 నిమిషాల లోపల మీ హృదయాలు, మీరు ఆ వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ తెరిచి చదివితే చూస్తూ ఉంటే మీ హృదయాల్లో దేవుడు తలపులు పెడతారు. లేదా చదివిన తర్వాత ఇంకా కొద్దిసేపు దాన్ని మీరు మెడిటేషన్ అంటే దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. కనుక అంటే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మనం 10 నిమిషాల క్రితమే మనం దాన్ని చదువుకున్నాం. ఇప్పుడు దాన్ని మనము మీరు మెడిటేషన్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా పరిశుద్ధ స్థలం నుంచి కొన్ని మాటలు వస్తూ ఉంటే ఆ మాటలు మీ హృదయాలతో ఇంకా స్థిరంగా బలంగా నాటుకోవాలని నేను ప్రార్థన చేసి ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను నిజమే పిల్లరా, ఈ చదవబడిన సంఘటన మీరు జ్ఞాపకం చేసుకుంటే 3 రకాల వ్యక్తులు అక్కడ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక కోవా చెందిన వారు దేవుడి దగ్గర నుంచి ఏమైనా లాభం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. రెండో కోవా చెందిన వారు నేను వస్తాను కానీ నాకు సమయం కావాలి అంటున్నారు. మరి యేసుక్రీస్తు అంటున్నారు, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెను తిరగకూడదు అని 3 తరాల వ్యక్తులు మనకు అక్కడ కనబడుతూ ఉన్నారు. వారిని కొన్ని విషయాల్లో వారు ఎలాంటి భావము వ్యక్తపరుస్తున్నారో కొన్ని మాటలు మనము గ్రంథంలో నుంచి తీసి చూద్దాం. చూడండి, మొదటి మాట 57, 58 వచనాలు చదవండి, 59 కూడా చదవండి. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు గొయ్యలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకున్న కన్నను కలవలేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. చూడండి, అంటే ఇది వెంటనే ఎందుకు చదివించారంటే ఒక కంటెంట్ మీకు అర్థమవుతుంది, ఒక భాగం మీకు అర్థమవుతుంది. ఏంటంటే మొదటి వాడు వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అని ఆశతో అడుగుతున్నాడు యేసుక్రీస్తుని. అయితే యేసుక్రీస్తు ఏమైనా జవాబు చెప్పారు? నక్కలకి గొయ్యలు, ఆకాశ పక్షి గూడు ఉండదు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్న వెంటనే మరి ఒకరిని చూసి నువ్వు నన్ను వెంబడించు. వెంటనే ఆ మాట చదువుతుంటే మీకు అర్థమవుతుంది. మొదటి వ్యక్తి వస్తాడు అన్నాడు దేవుడు, నాకు స్థలం లేదయా ఉండటానికి అన్నాడు. రెండవ వ్యక్తి మరి వద్దు అన్న వ్యక్తి రావద్దు అనే ఇండైరెక్ట్ గానే, అంటే రావద్దు అని డైరెక్ట్ మీనింగ్ కాదు, కానీ
నాకు స్థలం లేదు, నీకెక్కడ అకామిడేట్ చేసుకోవాలని నివారించినారు. వెంటనే ఇంకొక వ్యక్తిని చూసి నువ్వు నాగంటరా, అక్కడే అర్థమైపోతుంది మీకు. మొదటి వ్యక్తిలో ఏ ఉద్దేశం ఉంది, రెండవ వ్యక్తిలో ఏ ఉద్దేశము కనుపరుస్తున్నారు యేసుక్రీస్తు. నిజమే పిల్లారా, మొదటి వ్యక్తి యేసుక్రీస్తు నుంచి ఏమైనా దొరుకుతుందేమో అని ఆశపడుతున్నాడు మొదటి వ్యక్తి. నిజమే, యేసుక్రీస్తు నీ వెంట నేను వస్తాను, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను వస్తాను అని అంటున్నాడు మొదటి వ్యక్తి. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను యేసు వెంబడి వెళితే నాకు భోజనం దొరుకుతుంది, నాకు నిద్ర దొరుకుతుంది, అద్భుతాలు ఉంటాయి, లేదా పాస్టర్ గారు లేదా యేసు ప్రక్కన భుజం లెక్క ఉంటాను నేను అంటే ఒక లోక సంబంధమైన ఆశలు కలిగి ఆ వ్యక్తి ఫాలో అప్ చేయాలని అనుకుంటూ ఉన్నాడు. నిజమే పిల్లారా, ఆధునిక ప్రపంచంలో చాలా సంఘాల్లో ఈ విషయాలు మనకి బయలుపడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా సంఘాలు వాక్యబోధం చేస్తారు, కానీ ఎక్కువ పేరు ప్రతిష్టల కొరకు పోతూ ఉంటారు. పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, ఇంకా ఎన్నో అద్భుతాలు కావాలి అనేటువంటి విషయానికై పరుగులు పెడుతూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు వారికి అది నచ్చలేదు. ఆ విషయాల కొరకు నా దగ్గరికి రావద్దు, మీరు ఒకవేళ పేరు కావాలా, మీరు ఒకవేళ నాతో అన్నం తినాలా, నాతో ఉండాలా, కుటుంబంగా ఉండాలా, ఇవన్నీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన కోరుకునేది వేరే అవుతాని అక్కడ దేవుడు యేసుక్రీస్తు వెంటనే వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 6:27 చూసినట్లయితే యేసుక్రీస్తు వారు క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడదు కానీ అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడడానికి రాయబడ్డారు. చూడండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. హల్లెలూయా. చూడండి, చాలా మంది క్షయమైన ఆహారం కొరకు పరుగులు పెడుతూ ఉంటారు. క్షయమైన ఆహారము ఈ రోజు తింటాం, రేపు అది బయటికి వెళ్ళిపోతారు. అది ఊరికే మనల్ని బ్రతికించుస్తారు, అంతే, లోకంలో బ్రతికిస్తారు. ఈ రోజు మీరు ఏది చేసినా అది క్షయమైన ఆహారం కొరకు పరుగులు పెడుతున్నారు. కానీ తండ్రి అయిన దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, మీరు అక్షయమైన నిత్య జీవమిచ్చు అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుడి అని దేవుని వాక్యం తేటగా రాసినది పిల్లారా. నిజమే పిల్లారా, అక్షయమైన ఆహారం అంటే టు లివ్ ఫర్ ఎవర్, మనం ఎప్పటికీ ఉండేటువంటి ఆహారం మనకి కావాలి. అదే పరిశుద్ధ మందిరంలో మీకు దొరికే ఆహారము. మందిరం గారు ప్రార్థన చేశారు, అయ్యా నీ వాక్యం చేత మాతో మాట్లాడండి, నీ వాక్యం వింటే మేము బ్రతుకుతాం, అది మాకు ఆత్మీయ ఆహారము. శరీరపరంగా ఎన్నో భోజనాలు చేస్తాం, కానీ ఆత్మపరమైన వాక్యం నీ మందిరంలో దొరుకుతుంది ప్రభువా అని ప్రార్థన చేశారు. నిజమే ప్రియులారా, క్షయమైన ఆహారం కొరకు ఆశపడిన ఈ వ్యక్తిని యేసుక్రీస్తు నాకే ఉండటానికి స్థలం లేదు, నేనే పండటానికి స్థలం లేదు అని ఆయన నివారించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, whether you be like this man, ఈ మనిషి మాదిరిగా నీవు ఉన్నావా? క్షయమైన పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా అని ఒకసారి ఈ రాత్రి ఈ మధ్యాహ్నం ప్రశ్న వేసుకుందాం. రెండవదిగా చూసినట్లయితే నీవు 59వ వచనంలో చూడండి, నీవు వచ్చి నన్ను అనుకరించుము. ఆయన మరియమ్మతో నా వెంట రమ్మని చెప్పెను. మరియమ్మని నా వెంట రమ్మని చెప్పెను. అప్పుడు అతడు రెండో వ్యక్తి చూడండి, యేసుక్రీస్తు వారు ఆహ్వానం పలికినారు. యేసుక్రీస్తు రా, నాతో సేవ చేద్ది కానీ రా అన్నట్టు పలికితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి? సాకులు చెప్తున్నాడు. సాకులు ఏమంటున్నాడు? అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన వృద్ధులు తమ వృద్ధులను పాతిపెట్టుకొన నీవు వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రకటించమని వానితో చెప్పెను. ఆమేన్. చూస్తున్నారండి, మొదటి రెండో వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను వస్తాను అంటే దేవుడే రమ్మన్నాడు. మొదటి వ్యక్తిని నువ్వు వచ్చినా లాభం లేదన్నాడు. రెండో వ్యక్తిని నువ్వు రా అన్నాడు. అయితే ఇక వెంటనే సిద్ధపడ్డాడు, వస్తాను ప్రభువా, కానీ నాకు టైం కావాలి, నాకు టైం కావాలి. చూడండి, ఆ టైం కూడా అన్సర్టన్ టైం. అన్సర్టన్ అంటే కొలత లేని టైం, కొలవట లేదు. ఆయన ఏమంటున్నాడు? మా తండ్రిని పాతి పెట్టిన తర్వాత నేను వస్తాను. మా తండ్రిని కొంత గ్రంథకర్తలు దాంట్లో ఏమని రాశారంటే, తన తండ్రి సిక్ అయి ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు, ఎప్పుడో 6 రోజుల్లో చచ్చిపోవచ్చు, నెలలో చచ్చిపోవచ్చు, సంవత్సరంలో చచ్చిపోవచ్చు అని గ్రంథకర్తలు రాశారు. అంటే ఇంకా ఆయన చనిపోలేదు తండ్రి, అలా వాళ్ళ ఫాదర్ చనిపోలేదు. చనిపోకుండా ఉన్న తండ్రిని చనిపోయిన తర్వాత బాధ పెట్టి వస్తాను అంటున్నాడు. అంటే కొలత లేని
సమయం అడుగుతున్నాడు. నేను వస్తాను ప్రభా, నాకు సమయం ఇయ్యి అంటున్నాడు. చూడండి, చాలా సార్లు మన ఆత్మీయ ప్రయాణాల్లో కూడా ఇలాగే మనము వెనకంజు వేస్తూ ఉంటాం. నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నాను సార్, కానీ కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే మా ఆయన ఇంకా రావటం లేదు, లేదా మా భార్య ఇంకా రావటం లేదు, లేదా మా అన్నదమ్ములు, మా రక్త సంబంధులు, తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు, ఒక సంవత్సరం చూద్దామండి, ఆ తర్వాత వస్తామండి అంటారు. చూడండి, యేసుక్రీస్తుకి నచ్చనివి ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా, మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నువ్వైతే వచ్చి ఫాలో అయ్యా, దేవవాక్యం ప్రకటించు అంటున్నాడు. మృతులు అంటే చనిపోయిన వారు. మృతుల్ని పాతి పెట్టుకుంటారు, చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారు. ఏమర్థమవుతుంది అంటే, ఆత్మీయంగా చనిపోయిన వారు శారీరకంగా చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటూ ఉంటారు. అది బాహ్య సంబంధమైన కార్యక్రమం, అది ఎప్పటికైనా జరుగుతుంది. కానీ నీవైతే వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించు అని యేసుక్రీస్తు వారు కోరారు. ఎంత అదృష్టమో ఆ అబ్బాయికి, కానీ ఆ అదృష్టాన్ని చేజార్చుకుంటూ ఉన్నాడు. మా నాన్నగారు చనిపోయాక, పాతి పెట్టాక నేను వచ్చి బాప్తిసం తీసుకుంటానని ఒకవేళ అంటే ఆయన అదృష్టాన్ని చేజార్చుకున్నట్టే. ఎందుకంటే దేవుడు పిలిచాడు, పిలిచిన వెంటనే ఫాలో అవడం ఆయనకి ఇష్టం. పిలిచిన వెంటనే ఆయన అనుసరించి ఆయన వాక్యాన్ని ప్రకటన చేయడానికి సిద్ధపడాలి. నువ్వు లోకంలో ఏది అవసరం లేదు నీకు. ఈవెన్ తండ్రి గారు చనిపోవడం కూడా అంత ముఖ్యం కాదు అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పారు. రెండవ వ్యక్తి చూడండి, ప్రభువా, నీ వెంట వచ్చినను గాని, నేను వచ్చినను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడగగా, చదవండి, అడగగా యేసు నాలుగు మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. చూస్తున్నారండి, రెండవ వ్యక్తి కూడా ఇంకొక రకమైన టైం అడుగుతున్నాడు. అయ్యా, నేను వస్తాను, కానీ ఒక్క మాట ఇంట్లో చెప్పొస్తాను నేను. చాలా తక్కువ సమయం అడిగాడండి ఈ వ్యక్తి. మొదటి వ్యక్తి లిమిట్ లేని సమయం అడిగాడు. రెండో వ్యక్తి చాలా తక్కువ సమయం అడుగుతాడు. అయ్యా, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్పొస్తాను, చెప్పే వస్తాను అంతే, అన్నం తినో నిద్రపోయో వస్తానని అనలేదు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, అవసరం లేదు అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఈ రోజు నిర్ణయం చేసుకుంటే, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడే నువ్వు యేసుని వెంబడించాలి. నీవు యేసుని వెంబడించడానికి నాన్నగారి పర్మిషన్, అమ్మగారి పర్మిషన్, ఇంటి పక్కడు పర్మిషన్ అవసరం లేదు. వెంటనే ఫాలో అవ్వమని దేవుడు ఆ బిడ్డతో హెచ్చరించాడు. చాలా మంది మేము చాలా ఇష్టపడుతున్నాం, కానీ మాకు సమయం కావాలి అంటారు. యేసయ్యా, మేము చాలా ఇష్టపడుతున్నాం నీ దగ్గరికి రావాలని, కానీ నాకు సమయం కావాలి అంటాడు. కానీ యేసుక్రీస్తు సమయం ఏమి ఇవ్వటం లేదు. నాగటి మీద చేపెట్టిన వాడు వెనుకకు తిరగకూడదు. నాగటి మీద అంటే ఈ రక్షణ అనేటువంటి వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, నేను యేసుని నమ్ముతున్నాను, నా రక్షకుడు నా కొరకు చనిపోయాడని తీర్మానం చేసుకున్న రోజు నుంచి యు నీడ్ నాట్ సీ బ్యాక్, డోంట్ సీ బ్యాక్, వెనక్కి తిరగకూడదు అని నేను దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, నాగటి మీద చేపెట్టిన వాడు వెనక్కి తిరగకూడదు అని అంటే ఎందుకు, దానిలో ఉన్న మర్మం ఏమిటో మీకు చెప్పాను. మరొకసారి కూడా చెప్తాను నేను. నాగలి రెండు ఎద్దులు దున్నుతూ ఉంటాయి, మధ్యలో నాగలి ఉంటాయి. ఈ నాగలి ఎద్దులు లాగుతూ ఉంటాయి. వీడేం చేస్తాడు, దాని ప్లవ్ దున్నేవాడు ఆ నాగలిని చూసుకోవాలి, ఎద్దుని చూసుకోవాలి. కానీ ఈ నాగలిలో పెట్టి వెనక్కి తిరిగాడు అనుకోండి, ఈ కర్రు ఏమవుతుంది, నాగలి కర్రు ఆ ఎద్దుకు కూర్చుకుంటుంది, లేదా ఈ సైడ్ ఎద్దుగానే కూర్చుకుంటుంది. చూస్తున్నారండి, ఒక్క సెకండ్ చాలు. ఎందుకంటే అది నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. గురువు దగ్గరికి వెళ్ళి చాలా బలంగా వత్తాలి. నేను ఇక్కడ బలంగా వత్తితే అది లాక్కుని వెళ్తుంది. ఇలా గ్లాసులు ఇట్లా చూసి ఇట్లా ఇచ్చి పెడితే వెళ్ళిపోతుంది ఇటు సైడ్, లేదా ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. ఎందుకు కాలుకి తగిలితే పని అంతా మొండైపోతుంది. ఆత్మీయ ప్రయాణంలో కూడా మీ నాగల్ని పట్టుకున్న తర్వాత యు బీ స్ట్రైట్ గా చూడాలి. వెనక్కి చూస్తే ఆగిపోతుంది. ఆత్మీయ ప్రయాణంలో ఒక అడ్డంకి వస్తుంది. ఎద్దు కాలికి గాయం అవుతుంది. గాయం తగ్గేంత వరకు పని సాగదు. గాయం తగ్గినాక మళ్ళీ చేరవచ్చు. కనుక నాగతి మీద చేయవేసిన వాడు వెనుకకు తిరగకూడదని నేను వాక్యం సెలవిస్తుంది. మొదటి మాట మనం నేర్చుకున్నాం, లోక సంబంధమైన ఆశల కొరకు దేవుని దగ్గరికి రావచ్చు. నాకు ఈ స్వస్థత కావాలి అంతే, స్వస్థత వరకే వస్తారు. స్వస్థత అయిన తర్వాత ఎక్కడా కనపడరు, మళ్ళా సంఘంలో కనపడదు, ఎక్కడా కూడా, ఈవెన్ బయట కూడా నాకు దేవుడు యేసు ఏం చేశాడని చెప్పడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. అది అవసరం లేదు.
ఒకవేళ నీవు పూర్తిగా స్వస్థత కొరకే వచ్చావేమో, యేసు మీద విశ్వాసం ఉంచకుండా స్వస్థతకు వస్తే స్వస్థత జరిగితే జరగవచ్చేమో, కానీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. నాకు యేసు కావటం ముఖ్యం, యేసుని దగ్గర చేర్చుకోవడం ముఖ్యం, కానీ స్వస్థత కొరకు ముఖ్యం కాదని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. రెండవ వ్యక్తి, నేను వస్తాను కానీ కొరత లేని సమయం నాకు ఈ ప్రభువా అని అంటూ ఉన్నాడు. మూడవ వ్యక్తి, నేను వస్తాను నాకు కొద్ది సమయమే, జస్ట్ ఫ్యూ మినిట్స్, కానీ ఫ్యూ మినిట్స్ టైం కూడా ఆయన అలౌ చేయటం లేదు. మూడవ వ్యక్తి, ఎవరైతే రావడానికి సిద్ధపడ్డారో వారు వెనుకకు తిరగకుండా మరి ప్రయాణం కొనసాగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మూడవ విషయం అంటే, మొదటివాడు కొంచెం సమయం అడిగాడు, మొదటివాడు ఎక్కువ సమయం అడిగాడు, రెండవవాడు కొంచెం సమయం అడిగాడు. మూడవ వ్యక్తి లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 20 వరకు ఉన్న వచనాల్లో నేను మీకు క్లుప్తంగా చెప్తాను. నేను లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 20 వరకు ఉన్న వచనాల్లో ముగ్గురు అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. చూడండి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అక్కడేమో భోజనం రెడీగా ఉంది, రండి భోంచేయండి అని ఆహ్వానం పంపించారట. జాగ్రత్తగా ఆలోచించండి పిల్లరా. యేసుక్రీస్తు ఆయన నీకు రక్షణని ఆహ్వానిస్తున్నాడు. అందరూ రండి ఆహ్వానిస్తూ ఉంటే, అదే విందు, ఆ విందు ఆహ్వానిస్తూ ఉంటే ముగ్గురు వ్యక్తులు ఏక మనసుతో, అంటే ముగ్గురు కూడబలుకున్నారన్నమాట. రే ఇది చెప్పరా, ఇది చెప్పరా. ముగ్గురు ఏక మనసుతో కూడబలుకుని అబద్ధాలు చెప్తున్నారని అక్కడ క్లియర్ గా రాయబడ్డది. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. చూడండి, మొదటి వ్యక్తి పొలం కొన్నాడంట. చూడండి, జాగ్రత్త ఆలోచించేయండి. విందు రెడీగా ఉంది, యేసుక్రీస్తు రక్షకుడిని అంగీకరించే ఆ గొప్ప ఆహ్వానం నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఆయన ఆహ్వానించకుండా యేసయ్య కొంచెం సేపు పక్కనుండు, నేను ఒక ఎకరం పొలం కొన్నాను, అందులో ఏం పంట పడతాలో, ఏం నీళ్లు పెట్టాలో, ఏం గడ్డి పోయాలో నేను వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నీ దగ్గరికి వస్తాను. విల్ జీసస్ యాక్సెప్ట్? యేసు ఒప్పుకుంటాడండి? యేసు ఒప్పుకుంటాడా? ఇష్టం లేదు. యేసుకి సెకండ్ ప్లేస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సెకండ్ ప్లేస్ అంటే ఏంటి? ఫస్ట్ యేసుని సేవించడం ముఖ్యం, దట్ ఈస్ ఫస్ట్. నీ పొలం సెకండ్. కానీ ఇక్కడ పొలం ఫస్ట్ అయిపోయింది, యేసు సెకండ్ అయిపోయాడు. నెంబర్ ఆయన ఒప్పుకోవడానికి ఆ మొదటి వ్యక్తి అట్లా అయిపోయాడు. రెండో వ్యక్తి, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. ఇదొక సాకు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పొలం కొన్నాడండి, కొన్నాడు, ఎడ్లు కొన్నాడు. ఈ అయిపోయిన పనికి యేసేమో రాయ భోంచే ఇక్కడ విందుంది అంటే రావాలి. ఈ కొనటమే కార్యక్రమం అయిపోయింది. ఒకవేళ కొనలేదు అంటే ఏదో చిన్నగా ఆలోచన చేయొచ్చు, అయ్యా నేను ఎడ్లు పంటలను కొంచెం పరీక్ష చేస్తాను అనొచ్చు. కొన్నాసరికి ఇంకేం పరీక్ష చేస్తాం? అవసరం లేదు కదా, అవసరం లేదు. ఎడ్లు కొనేశాడు, పొలము కొనేశాడు, కానీ వాటిని పరీక్ష చేయడానికి వెళ్తున్నాను, నన్ను క్షమించు అనేటువంటి మాట అక్కడ పలుకుతున్నాడు. సో లాభం లేదు. మూడో వ్యక్తి కూడా, నేను ఒక భార్యను పెళ్లి చేసుకున్నాను, ఎవరు రాయబడ్డదండి? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. ఇది మూడవ సాకు. దేవుడు చూడండి, ఏ 3 సాకుల్లోని సమయం అవకాశం ఉండలేదు. ఆయన ఇష్టం లేదు, యేసుని వెంబడించడం లేదు, త్వరితంగా చేయవలసిన పని అది. నువ్వు పొలం ముఖ్యం కాదు, నీ ఎద్దులు ముఖ్యం కాదు, నీ భార్య ముఖ్యం కాదు. నేను అది చేసుకున్నాను కొంచెం మాకు, ఇది చేసుకున్నాను కొంచెం మాకు అంటే ఆయనకి ఇష్టం లేదు పిల్లారా. కాబట్టి ఎప్పుడైతే దేవుని వార్త, ఎప్పుడైతే రక్షణ ఆ యొక్క వార్త నీ చెవిని పడతాదో, నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు వెంటనే రక్షించబడతావు. అది పని పూర్తి చేయాలి. అంతేకాని ఆ పని ఈ సాకు చెప్పి చివరికి రక్షణ దూరం చేసుకోవద్దని దేవుడు కోరుతూ ఉన్నాడు. లోక సంబంధమైన పనులతో ఆశిస్తే దేవుడి దగ్గర రానవసరం లేదు. ఒకవేళ దేవుడు పిలిస్తే నేను వస్తాను కొంచెం సమయమే అనడానికి వీల్లేదు. ఆఖరి పర్మిషన్ కూడా అవసరం లేదు.
ఇంకొక 3 మాటలు, నేను పొలం కొన్నాను, నేను ఎడ్లు కొన్నాను, నేను స్త్రీని పెళ్లి చేసుకున్నాను. ఈ 3 పనులు కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయన కార్యక్రమం ఏంటి? ఆయనకి ఇష్టమైనది ఏంటంటే వెంటనే ఆయన నువ్వు అనుకరించేవాడిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు అదే రక్షణ విషయంలో ఇంకా కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. నేను నాగటి మీద చేయి వేసిన వాడు వెనుక తిరగకూడదు అనే మాటల్లో కొన్ని మాటలు నేను మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ రక్షణ కార్యక్రమం అన్నది మరి ఎంత కఠోరమో, ఎంత కష్టమో 4 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను చూడండి, మొదటి మాట మత్తయి రాసిన సువార్త 7:14 చూసినట్లయితే, రక్షణ వార్త లేదా రక్షణ స్థలము ఇది కండెన్స్డ్ రోడ్ అని చెప్తున్నారు. చూడండి, చూడండి, నాగటి మీద చేయబెట్టిన వాడు వెనుక తిరగకూడదు అనే మాట. ఇప్పుడు 4 మాటలు చెప్తాను నేను. 4 మాటలు అంటే ఎంత నాగటి మీద పెట్టిన తర్వాత ఎంత కష్టమైన నిలబడాలనేటువంటి దృక్పథంతో ఈ మాట నేను చెప్తున్నాను. చూడండి, ఇరుకు మార్గాన ప్రవేశించండి. అది చాలా కష్టం. మొట్టమొదటి మాట, నువ్వు ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ రోజు నుంచి నీకు ఇరుకు మార్గం స్టార్ట్ అయిపోయింది. ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టం కదా. నీకు ఇష్టమా కాదా? ఇష్టమా కాదా కాదు, ఇరుకు మార్గంలో నువ్వు ఇష్టపడి వెళ్ళవలసిందే. దాని పక్కనే ఉంది విశాలమైన మార్గం, అది నాశనానికి తీసుకెళ్తాది. నువ్వు నాశనానికి వెళ్ళే మార్గానికి వెళ్ళొద్దు, నాగటి మీద చేయి పెట్టావు. ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి మాట అక్కడ రాయబడ్డది. మార్కు సువార్త 8:34 ఇంకొక మాట ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు శిలువను ఎత్తుకుంటాడో వాడు తను తాను తగ్గించుకోవాలని అక్కడ రాయబడ్డది. చూడండి, 8:34 తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని ఆయన వెంబడింపవలెను. చూస్తారండి, రెండవ మాట. ఒకటిది ఇరుకు మార్గం, రెండవది మనల్ని మనం తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. ఆయన శిలువను ఎత్తుకుని, తన శిలువను ఎత్తుకుని, నా శిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి అనేటువంటి మాట అక్కడ రాయబడ్డది. ఇది చాలా కష్టం. ఇరుకు రోడ్లో వెళ్ళాలంటేనే కష్టం. సరే, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని ఆయన వెంబడించడం ఇంకా కష్టం. ఇంకోటి చూద్దాం. లూకా రాసిన సువార్త 14:26 చూడండి. 14:26 ఎవరైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరైనా ఆయన దగ్గరికి రావాలంటే తల్లినైనను, పిల్లలైనను, అక్కనైనను, భూమినైనను, దేన్నైనా కూడా విడిచిపెట్టేయాలి. చూస్తున్నారా అండి, రక్షణ వార్త ఎంత కష్టమో. నువ్వు రక్షణ వార్త పట్టుకుంటే నీకు అన్న అడ్డు రాకూడదు, తమ్ముడు అడ్డు రాకూడదు, భార్య అడ్డు రాకూడదు, ఎవరు అడ్డు రాకూడదు, ఈవెన్ నగ నట్ర భూమి ఏమీ అడ్డు రాకూడదు. అలాగ ఒకవేళ అడ్డు పెట్టుకుంటే నా రక్షణకు వాడు పాత్రుడు కాడు అని దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది. అదే 4వ మాట లూకా 14:37 ఉంది. చూడండి, 14:37 26 తర్వాత 37 లేదా అండి? ఓకే, అదే పేర్ల కింద ఉంటుంది. చూడండి, మరియు ఎవరైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 33 చూడండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన నంతయు విడిచిపెట్టని వాడు 33 నా శిష్యుడు కానేరడు. చూడండి, మీకు కలిగినదంతయు కూడా విడిచిపెట్టేయాలి. మీకు కలిగినదంతయు కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని రాయబడ్డాలి. చూస్తున్నారండి, కలిగినదంతయు అంటే మనకి ఎన్నో కలుగుతాయి, ఎన్నో కలిగి ఉంటాయి. వాటన్నింటినీ కూడా అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, బంధుమిత్రాలనే కాదు, ఇంకా ఏది కలిగినా కూడా వాటన్నింటినీ, లోక సంబంధంగా ఏది కలిగినా కూడా అన్నింటినీ కూడా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నాగడి మీద చేయబెడితే డోంట్ సీ బ్యాక్, వెనక్కి చూడవద్దు. నాగడి మీద చేయబెట్టిన వాడు మొదటిగా ఆయన రక్షణ మార్గము కండెన్స్డ్ అంటే నేరో రోడ్, అది సంకుచితమైన రోడ్డు. రెండవది తగ్గింపు కలిగిన జీవితం. మూడవది బంధుమిత్రాలను విడవలసినటువంటి సమయం.
నాలుగవది సమస్తాన్ని, నాకు కలిగిన సమస్తము, లోక సంబంధంగా ఏది కలిగినా కూడా అన్నింటినీ కూడా విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఒకవేళ నీవు దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నావేమో, దేవుడిని హత్తుకోవాలనుకుంటున్నావేమో, నీవు లోకపరమైన ఆలోచన కలిగి ఉన్నాయా? అలా ఆలోచన చేసి దేవుని దగ్గర రావటం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ నీవు దేవుని దగ్గరికి వస్తాను కానీ నాకు సమయం కావాలి అని సాకులు చెప్తున్నావా? అది కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ మూడవది, త్యాగభరితమైన జీవితం కలిగి ఉంటే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా! త్యాగభరితమైన జీవితం నీకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు. త్యాగభరితమైన జీవితం లేకపోతే నిత్య జీవము దూరమవుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎక్కడ నీవు నిలబడి ఉన్నావు? ఎక్కడ నిలబడి ఉన్నావంటే, నీవు లోక ప్రయోజనాల కొరకు నిలబడి ఉన్నావా? సాకులు చెబుతూ నిలబడి ఉన్నావా? త్యాగం చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నావా? 7 మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగించడానికి సిద్ధపడదాం. 7 మాటలు చెప్తాను నేను. చూడండి, మొట్టమొదటి మాట ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వలు ఎక్కడ ఉన్నారో ఒకసారి కనబడుతుంది. చూడండి. ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకొట్టిన నేను. మొట్టమొదటి మాట చూడండి, తండ్రి అయిన దేవుడు ఆదాముని పలకరిస్తున్నాడు. ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు? ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు అనే స్వరం వినగానే నేను దిగంబరుని గ్రహించి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. వేర్ హి వాస్, ఎక్కడ ఉన్నాడు? ఆయన చెట్టు చాటున ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టి ఆయన 1000 సంవత్సరాలు వారితో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ లోపలగా పాపము వచ్చి వారిని మృంగివేసి ఆ పాపం వల్ల ఆయన సన్నిధి దూరం అయిపోయింది. ఈరోజు నీవు కూడా ఒకవేళ పాపం గురించి దేవుని చేత పట్టబడితే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, వేర్ యు ఆర్, నువ్వెక్కడ ఉన్నావు? చెట్టు చాటున ఉన్నాను ప్రభా అంటావా? చెట్టు చాటున ఉన్నాను, దాచుకున్నాను ప్రభా అని అంటావా? ఎస్. ఒకవేళ నువ్వు దాచుకునే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను బయటికి రమ్మని చెప్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు పాపానికి దాక్కున్న ఆదాముని ఈ రోజు యేసుక్రీస్తు ద్వారా ఆ చెట్టు చాటు తీసి యథార్థంగా దేవుని ఆరాధించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మొదటి మాట చెట్టు చాటున ఉన్నాడు. రెండవ మాట కీర్తన 1:1 చదువుకుందాం. 1:1 చూడండి. 1 దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చుంటున్న చోట కూర్చుండక. చూడండి, 3 మాటలు అక్కడ మనం నేర్చుకుంటున్నాం. మొదటి మాట దుష్టుల ఆలోచన చెప్పున నడవక. వేర్ యు ఆర్, ఎక్కడ ఉంటున్నావు? దుష్టుడు అనేక ఆలోచనలు చెప్తాడు. ఆ ఆలోచన చెప్పే కాడు నువ్వు ఉంటున్నావా? రే, ఈ రోజు మనం ఈ పని చేసేద్దాం రా, దొంగతనం చేసేద్దాం రా, అబద్ధం ఆడేద్దాం రా, వాడి ఎత్తుకొచ్చేద్దాం రా, లేదా ఇంకేవో రకాల మాటలు వస్తాయి. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఒకవేళ దుష్టుడి పక్కన ఉంటే నువ్వు దుష్ట పనులు చేయడానికి ముందుకెళ్తావు. వేర్ యు ఆర్. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, సహోదరి సహోదరుడా, నువ్వు దుష్టుల ఆలోచనలు చెప్పిన నువ్వు నడవద్దు. ఆలోచన చెప్పిన నడిస్తే దుష్టుడి పనులు నువ్వు చేస్తావు. రెండోది, పాపులతో కలవద్దు, పాపులతో నడవద్దు. రెండో మాట పాపుల మార్గాన్ని నిలవకు. వాళ్ళేవో మార్గాలు చెప్తారు నీకు. చాలా మందికి పాపులు చెప్పే మార్గాల్లో పడిపోతూ ఉంటారు. ఈ మంచోడే కానీ ఒక వ్యక్తి వచ్చి రారా పోదాం, తాగుదానికో ఆడుకోటాకో సరదాలకో దేనికో పోదామంటారు. రారా పోదామంటే పోవటమే. కాబట్టి తాగుడు కానీ ఈ జూదము కానీ ఏదైనా కూడా పాపులర్ మార్గాల్లోకి మనము వెళ్ళకూడదు. ఇంకా అపహాసులు కూర్చునే చోట కూర్చోకూడదు. అపహాసులకి ఏం పని ఉందండి? ఆ ఇంటి ముచ్చట్లు ఇక్కడ, ఈ ఇంటి ముచ్చట్లు అక్కడ చెప్పి నవ్వుకుంటూ ఉంటారు, అపహాస్యం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు. అపహాసులు చేసేది. ఒకవేళ ఈరోజు వాక్యం ఉంటుందా? మీరు దుష్టుల ఆలోచన దగ్గర ఉన్నారా? పాపులు నడిచే కోవల్లో ఉన్నారా? అపహాసులు కూర్చునే చోట ఉన్నారా? ఆదాము చెట్టు చాటుతున్నాడు. ఈరోజు ఈ 4 తప్పులు చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటే దేవుడు అడుగుతాడు,
మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ యూ ప్లేస్, నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావు? లోకంలో ఆశతో ఉన్నావా? సాగుల ఆశతో ఉన్నావా? త్యాగవంతమైన జీవితంతో ఉన్నావా? ఆ మాట సందర్భంగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మూడవదిగా చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 13:8-23 వరకు కొన్ని విత్తనాల విషయమే అక్కడ దృష్టాంతం చెప్పబడింది. 13:8-18-23 వరకు. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీరే. చూడండి, త్రోవ పక్కన పడిన వారు వీరే. ఇక నేను క్లుప్తంగా చెప్తాను, మనందరికీ తెలుసు విత్తనాల సంగతి. కానీ ఇక్కడ వేర్ యు ఆర్ ప్లేస్, నువ్వు ఎక్కడ ఉంచబడ్డావు? ఇఫ్ యు ఆర్ ప్లేస్ బిసైడ్ ద రోడ్, రోడ్డు ప్రక్కన ఉంచబడ్డావా? పక్షులు చేతికిపోతాయి. నీ ఆత్మీయ నేత్రంతో ఆలోచన చేయండి. వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉంచబడుతున్నావు? త్రోవ ప్రక్కన ఉంచబడుతున్నావా? పక్షులు వచ్చి ఎత్తుకుపోతా ఉంటాయి. రాతి నేలన పడి ఉన్నావా? దేవుని వాక్యం రాతి నేలన పడి ఉందా అంటే మన్ను లేక వేరు లేక చచ్చిపోతారు. ఒకవేళ ముండ్ల తుప్పల్లో విత్తనం పడిన మాదిరిగా ఉన్నావా? విత్తనం మొలుస్తుంది, చెట్టు బాగానే ఉంటది, కానీ తుప్పలు అణిచివేస్తాయి. సహోదరి సహోదరుడా, వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? త్రోవ పక్కన పడి ఉన్నావా? రాతి నేల పడి ఉన్నావా? ముళ్ళ తుప్పల పక్కన పడి ఉన్నావా? దేవుడికి ఈ 4-5 మాటలు ఇష్టం లేదు. మొదటి మాట ఏం నేర్చుకున్నామండి? దాగి ఉండటం ఆయనకి ఇష్టం లేదు, దుష్టులతో ఉండటం ఇష్టం లేదు, పాపులతో ఉండటం ఇష్టం లేదు, అపహాసులతో ఉండటం ఇష్టం లేదు, త్రోవ పక్కన పడిన విత్తనం ఇష్టం లేదు, రాతి నేలలో పడిన విత్తనం ఇష్టం లేదు, ముళ్ళ తుప్పలలో పడిన విత్తనము ఇష్టం లేదు. ఈ విత్తనాలు, ఈ యొక్క చెప్పబడిన సంఘటనలో ఏ సంఘటన అయినా మనం ఉన్నామేమో, ఉంటే ఆయనకి ఇష్టం లేదు. కానీ ఇష్టమైన స్థలాలు కొన్ని ఉన్నాయి. అది నేను మళ్ళా 3-4 మాటలు చెప్తాను నేను. అదే కీర్తన 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంది చూడండి. 1వ కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు దుస్తులతో ఉంటావా? యెహోవా వాక్యము నిరంతరము ధ్యానం చేస్తావా? నువ్వు నిరంతరము ధ్యానం చేస్తే నీవు ధన్యుడు అవుతావు. ఇంకా అతడు నీటి కాలువ వారిని నాటబడిన వాడే అని రాయబడాలి. నీటి కాలువ వారిని నాటబడిన వాడే ఫలమిచ్చు చెట్టు వలె ఆకు వాడక ఉండునని దేవుని వాక్యం రాయబడ్డది. సహోదరి సహోదరుడా, యు మస్ట్ బి ప్లాంటెడ్ బిసైడ్ ద రివర్. ఒక కాలువ పక్కన నువ్వు నాటబడాలి. ఒక వాక్యము అందే స్థలంలో నాటబడాలి. వాక్యం అందని స్థలంలో ఉండొద్దు, రాతి నేలలో ఉండొద్దు, పక్షులు ఎత్తుకుపోతాయి. కనుక ఒక వాక్యం అందే కాలువ పక్కన నువ్వు నిల్చుంటే అక్కడ నీకు సారమంది నువ్వు ఫలమిస్తావని దేవుని మాట అక్కడ రాయబడ్డది. కనుక మీరు వేర్ యు ఆర్ ప్లాంటెడ్, ఎక్కడ నువ్వు ఉంచబడుతున్నావో జ్ఞాపకం చేసుకునండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 22వ వచనం, అదే మనం చదువుకున్నాము. మంచి నేలన పడిన వారు 100 60 30 ఫలించిరి అని రాయబడ్డాయి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు ప్రతి వారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించునను. ఆమేన్. చూసారండి, మంచి నేలలో పడి ఉండాలి నీ యొక్క వాక్యము. ఈ వాక్యము నీ హృదయము మంచి నేలలో పడాలి. మనందరము కూడా వాక్యమైన వెంటనే ప్రభువా ఈ వాక్యము ఆత్మలో ఫలింప చేయండి అని ప్రార్థన చేస్తాం. ఆత్మలో ఫలింప చేయాలంటే ఈ వాక్యం నీ హృదయానికి గుచ్చుకోవాలి, నీ హృదయంలో మంచి మొక్క మొలవాలి, అది ఫలించాలి. అది 100 ఫలించాలి. ఈ రోజు విన్న వాక్యము ఇది నాకు చాలు అని అనుకోకూడదు. ఈ వాక్యాన్ని నువ్వు ఫలించేటట్టుగా నీలో మొలవాలి. అది ఆకులు తొడగాలి, కాయలు కాయాలి, ఇతరులకు పంచాలి. అలాంటివి ఫలించే వారుగా ఉండాలి. కాలువ వాటిన పక్కన ఉండాలి, అది ఫలించేటట్టుగా ఉండాలి. అదే మరొక మాట లూకా రాసిన సువార్త 10:39వ వచనం చూడండి. 10:39వ వచనం. మరియా సహోదరులైనను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి. ఆమేన్. మీకు అర్థమైపోయి ఉంటది. మరియా వేర్ షీ సీటెడ్, ఎక్కడ కూర్చుందేమో మరియా? యేసు పాదాల దగ్గర కూర్చుంది. మార్త ఫుల్ బిజీ వండుతుంది కదండి. వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ప్లాంట్ చేయబడ్డావు? ఎక్కడ ఉంచబడ్డావు? యేసు పాదాల దగ్గర ఉన్నావా?
యేసు పాదాలు ఇక్కడ మన మందిరంలో ఉన్నాయి సోదరి సోదరుడా. ఆయన పాదాల దగ్గర నువ్వు వాక్యం వినడానికి శ్రద్ధ కలిగి ఉండు. కానీ ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయండి, వ్యాపారం ఉందండి, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, ఇవేనా దేవుడు అడుగుతాడు. సోదరి యేసు పాదాల దగ్గర మరియా షీ ఈస్ ప్లాంటెడ్, అక్కడ ఉంచబడింది కనుక ఆమె దేవుని వాక్యం విని ఆమె మంచిది. ఇంకా మరియ గురించి యేసుక్రీస్తు అంటాడు, మార్తా నువ్వైతే అనేక పనులు పెడుతున్నావు కానీ మరియ శ్రేష్టమైనది మీద ఎంచుకున్నది అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా, ఈరోజు మీరు యేసు పాదాల దగ్గర ఉన్నారు. ఆయన వాక్కులు విని మీరు మంచిగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాని లోక సంబంధమైన పనుల్లో మీరు వెళ్తే అక్కడ నీకు నాశనం ఉంటుందని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. మరొక మాట యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నారు. 33వ వచనంలో ఉంది చూడండి, కుడి ప్రక్కన ఉన్న వారు రారా అని అక్కడ రాయబడ్డారు. కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టుము. చూస్తున్నారండి, కుడి ప్రక్కన గొర్రెలను ఎడమ వైపున మేకలను. వేర్ యు ఆర్, ఈ గుంపులో ఎక్కడున్నావు నువ్వు? కుడి ప్రక్కన ఉన్నావా, ఎడమ ప్రక్కన ఉన్నావా? ప్రియ సహోదరి, కుడి ప్రక్కన వారు ఏం చేశారో దాని కింద రాసి మీరు చదవండి. ఎడమ ప్రక్కన వారు ఏం చేశారో దాని కింద రాసి మీరు చదవండి. ఈరోజు నీవు కుడి పక్కన జాబితాలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎడమ పక్కన కూడా ఒక జాబితా ఉండాలి, కానీ అది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకి రక్షించబడే వారే ఇష్టం, కానీ లోకంలో కొంత సమయాన్ని వేస్ట్ చేసుకునే వారికి ఆయనకి ఇష్టం లేదని దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈరోజు సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యాన్ని ఆయన వెతికేటట్టున్నావా, లేకపోతే ఆయన ద్వారా లాభం వెతుక్కుంటున్నావా, లేకపోతే ఆయన నాకు సమయమే ప్రభు అని అంటున్నావా? ఈ చెప్పబడిన 7 మాటల్లో నీ స్థానం ఎక్కడ ఉందో ఒకసారి గమనించి నీవు వారి యాత్రను కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. ఒక మాట చెప్తాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట ఉన్నది చూడండి. యోహాను 15:4వ వచనంలో ద్రాక్షావల్లి చూడండి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. ఏ భక్తుడు, ఏ ప్రవక్త పలికిన మాటలే కాదు. యేసుక్రీస్తు స్వయానా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు నా యందు అంటే ద్రాక్షావల్లి యందు నిలిచి ఉంటేనే తీగ బతుకుతారు. ఒకవేళ తీగ ద్రాక్షావల్లి నిలిచి ఉండకపోతే అది ఎండిపోతుంది, అది కత్తిరించబడుతుంది, అవతల పాడవేయబడతారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తుని మనము అంటుకుని ఉండాలి. యేసుక్రీస్తు ద్వారానే మనకి ఈ యొక్క భాగ్యము. ఆ ద్రాక్షావల్లికి వేరుగా ఉంటే మనం బ్రతకలేము అని యేసు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వేర్ యు ఆర్, ఎక్కడ ఉన్నావు? నువ్వు యేసుని అందుకుని ఉన్నావా, లేదా యేసు నాకు వద్దు, నా సొంత ప్రయత్నాలు నేను చేసుకుంటానంటున్నావా? కత్తిరిపడతాది సోదరి సోదరుడా. ఈరోజు మనల్ని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దేనికి అతుక్కుని ఉంటున్నావు? అదే 15:6వ వచనం చూడండి. యోహాను 15:6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడాలి, ఎరిగిపోవును. చూసారండి, నిలిచి ఉండకపోతే ఎండిపోతాం మనము. కనుక ఈరోజు నేను నీకు ఆనుకుని ఉంటాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకో. ఇంకొక మాట చెప్పి దేవుని వాక్యం ముగించిపోతున్నాము. అందరికీ తెలిసిన వాక్యమే. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 28-29 వచనాలు యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెడుతూ మనందరికీ చెప్పిన మాట ఏమిటో చూడండి. 28-29 వచనాలు. 28 లాస్ట్. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, అనేక మందికి ఈ వాక్యాన్ని మీరు ప్రకటన చేయండి. మీరందరినీ, ఇక మార్క్స్ వార్తలో కూడా లాస్ట్ లో రాయబడ్డది, మీరందరినీ శిష్యులుగా సిద్ధపరచండి. గో అండ్ టెల్. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రియులారా. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని రుచి చూశారో వారందరూ కూడా యేసుక్రీస్తుని ప్రకటించే వారిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రియులారా. నిజమే, యేసుక్రీస్తుని ప్రకటించే వారిగా ఉండాలి. కానీ మనము యేసు నాకు చెప్పలేదు, నా రక్షణ అనుభవం నేను ఎవరితో షేర్ చేసుకోను, పాస్టర్ గారు చేసుకుంటారు అని అనుకుంటున్నావా? ఒకరోజు
తక్కువ ఖాళీలో ఎన్ని వర్తమానాలు నా సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు నీ సొంతంగా దేవుడి వాక్యాన్ని ఎందుకు ప్రచారం చేయటం లేదు అని దేవుడు అడిగితే ఏం జవాబు చెబుతావు? ఎంతో అమూల్యమైన వర్తమానము ప్రకటిస్తే ఎంతో విలువైన కిరీటాలు నీవు పొందుకుంటావు. కానీ నువ్వు ప్రకటన చేయకుండా ఉంటే చాలా కోల్పోతావని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు వారి సువార్త, యేసుక్రీస్తు శిష్యులందరూ ప్రకటన చేశారు. స్టెఫెను వాక్య ప్రకటన చేశాడు. ఫిలిప్పు వాక్య పరిచయం చేశాడు. పౌలు వాక్య పరిచయం చేశాడు. బర్నబా, సైలస్ వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటన చేశారు. ప్రియ సోదరి, నీవు కూడా వాక్య ప్రకటన చేసేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను రక్షించింది ఊరికినే నీ ఒక్క తలాంతు నువ్వు దాచుకోవడానికి కాదని, నీ తలాంతుని మల్టిప్లై చేయాలి. అనేక ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలి. అందుకే దేవుడు నీకు తలాంతు ఇచ్చాడు. కానీ అశ్రద్ధగా భూమిలో కప్పెట్టేవాడిగా అనుకుంటే ఆయనకి ఇష్టం లేదని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కనుక మీరు ఈ రోజు నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంచబడుతున్నావు? నువ్వు ఉంచబడ్డ స్థలంలో నువ్వు దేవుని అంగీకరించి ఫలించేవాడిగా ఉండి ఆయన వర్తమానాన్ని నలుగురికి ప్రకటించేవాడిగా ఉంటే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. దేవుడు నిన్ను రక్షించి ఆయన సామ్రాజ్యంలో నిలబెట్టుకుంటాడు. ఒక సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఒక సంఘటన, ఒక సహోదరి చెన్నైలో ఉంది అంట. చెన్నైలో తెలుగు సహోదరి, ఆవిడ చెన్నై తమిళ సంఘానికి వెళ్తూ ఉండేదట. తమిళ సంఘం అది చాలా దూరము తమిళ సంఘానికి వెళ్తుంది వస్తుందంట. కొంతకాలం తర్వాత ఆమెకి దగ్గరలో ఒక తెలుగు సంఘం వచ్చిందంట. తెలుగు సంఘం వచ్చి ఆమె అక్కడికి షిఫ్ట్ అయిందంట. ఎక్కడికి షిఫ్ట్ అయింది? తెలుగు సంఘానికి షిఫ్ట్ అయిందంట. ఇందులో తమిళ సంఘం వ్యక్తి ఒకడు వచ్చి, ఏమ్మా ఎప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చావు? మేమందరం నేను ప్రేమగా చూసుకుంటున్నాం, నేను నీకు అన్ని ఏర్పాట్లు చేసినాం, మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారేంటి అని ఒక సంఘస్థుడు అడిగినాడంట. అప్పుడు ఆ ఆమె అంటుందంట, అయ్యా నాది తెలుగు, నాకు అర్థమైతుంది, నేను తెలుగు సంఘంలో ఉంటాను అని అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఏసయ్య తెలుగువాడు కాదు, తమిళోడు కూడా అన్నాడంట. అవును తమిళోడు కూడానే, కానీ నా హృదయానికి ఇక్కడ హత్తుకుంటున్నాను కనుక నేను ఈ సంఘానికి వెళ్తానని ఆమె జవాబు చెప్పిందంట. బాగా ఆలోచన చేయండి. వేర్ యు ఆర్, ఎక్కడ ఉంటున్నావు? తమిళ సంఘంలో, అర్థం కాని సంఘంలో ఉంటున్నావేమో, అక్కడ లోక సంబంధమైన వార్తలు చెప్పుకుంటున్నారేమో. నువ్వు తెలుగు సంఘంలో యథార్థంగా నీ హృదయాన్ని హత్తుకునే మాటలు చెప్పే సంఘంలో నువ్వు ప్లాన్ చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించింది కాక కళ్ళు మూసుకునండి. తిని రివ్యూ చేసి నేను ముగించబోతున్నాను. ఈ రోజు మీద వర్తమానాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరు, లోకపరమైన ఆశ్చర్య కొరకు యేసు దగ్గరికి వస్తున్నావా? లేకపోతే యేసు నేను వస్తాను నాకు సమయం అంటున్నావా? లేకపోతే యేసు పనులు యేసుని అంగీకరించిన తర్వాత, నాగటి మీద చేపెట్టిన తర్వాత వెనదిరిగితే ఏమి నష్టమో మీకు తెలుసు కదా. కనుక ఒకసారి నీ ఆత్మీయ నేత్రంతో ఈ రోజు చెప్పబడిన వాక్యాన్ని నువ్వు హృదయంలో బదిలపరచుకో. దేవుడు నీతో మాట్లాడినాడు సహోదరి. నిజమే, ఒకవేళ నీవు నూతనంగా ఉంటే నీకు ఆ యొక్క రుచి ఏమిటో నీకు తెలియదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు ఆ రుచులు తెలుసుకుంటావు. ఒకవేళ ఈ లోకంలో నాగటి మీద ప్రయాణం చేయడం కష్టం అనుకుంటే చూడండి, రక్షణ మార్గము చాలా నేరుగా ఉంటుంది. అది నిన్ను అతి కష్టం మీద నీ డెస్టినేషన్, నీ యొక్క స్థలానికి చేరుస్తుంది. లేదా నీవు తగ్గింపు జీవితానికి లోపడకపోతే అది దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగే రిలేటివ్స్ ని, బంధువుల్ని విడవకుండా ఉంటే నువ్వు రక్షణ మార్గానికి వెళ్ళవు. నీకు కలిగిన సమస్తాన్ని విడవకపోతే నువ్వు రక్షణ మార్గానికి వెళ్ళలేవు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, నేను యేసు దగ్గర ఉంటానని నిర్ణయించుకుంటే ఇక ఎప్పటికీ కూడా యేసు వైపే చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఈ రోజు నువ్వు విన్న మాటలు బట్టి నువ్వు లోకాశల వరకు దేవుడి దగ్గరికి వస్తున్నావా? సమయం కోరుతూ కొంతకాలం గడుపుతున్నావా? లేకపోతే త్యాగభరితమైన జీవితంతో యేసు దగ్గరికి చేరుతున్నావా? ప్రాముఖ్యంగా 7 మాటలు మనం నేర్చుకున్నావు. నీవు దాగి ఉన్నావా? ఒకవేళ పాపము చేసి దాగి ఉన్నావా? లేకపోతే దుష్టుల ఆలోచన చెప్పునున్నావా? పాపుల నడతల్లో ఉన్నావా? అపహాసులు కూర్చునే చోట ఉన్నావా? కానీ విందులకు వెళుతూ ఉన్నావా? త్రోవ పక్కన విత్తనాల్లాగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి సహోదరి సహోదరుడా. నాయనా నేను నీ దగ్గర ఉంటానని నువ్వు తీర్మానం చేయి. నీటి కాలువ వారు నాటబడినట్టుగా ఉంటానని చెప్పు. అలానే మరియ మాదిరిగా నీ పాదాల దగ్గర ఉంటానని చెప్పు.
అంతేకాని లోక సంబంధమైన విషయాల్లో వెళ్ళవద్దు. కుడివైపున ఉన్న గొర్రెల జాబితాలో నేను ఉంటాను ప్రభు అని నీ ఆశ కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. ఈరోజు విన్న వర్తమానాన్ని బట్టి నీ ఉన్న స్థానం ఏంటో నువ్వు ఎరిగి ఉన్నావు. నీ ఉన్న స్థానాన్ని బట్టి వెంటనే నీ జీవితాన్ని మార్చుకుని ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను హత్తుకుంటాడు, నిన్ను రక్షిస్తాడు, తన సామ్రాజ్యంలో ఉంటాడు. మనం విన్న దృష్టాంత ప్రకారంగా దూర ప్రాంత సంఘాలకు వెళ్ళి అక్కడ లోక వార్తలు విని వచ్చటం కాదు, కానీ నీ హృదయాన్ని హత్తుకునే వాకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ నువ్వు స్థిరంగా ఉంది రక్షణలో కొనసాగాలని దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఆఖరిగా యేసు క్రీస్తు ద్రాక్షవల్లిగా ఉండగా నువ్వు ఒక తీగగా ఆయన హత్తుకుని ఉండాలి, కానీ తీగకు ద్రాక్షవల్లికి దూరంగా ఉంటాను నేనని అంటే నువ్వు ఫలించవు సరికదా, ఎండిపోయి నరికివేయబడి కాల్చివేయబడతావని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. ఈ రోజు వర్తమానం ప్రభువా, నిజమైన ఆయన నేను ఈ లోకంలో ఎక్కడ ఉన్నానో నాకు తెలియజేసినావు తండ్రి. ఇక్కడి నుంచి నేను ఆ స్థలంలో ఉండను ప్రభువా, నేను నీ దగ్గరికే వచ్చి నిన్ను హత్తుకుంటాను ప్రభువా అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. ఇక సమయం తీసుకోవద్దు, నేను బంధువులకు చెప్పి వస్తాననే విషయం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడే ఉన్న స్థలంలోనే నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా అని ఒకవేళ అంగలాచి ప్రార్థన చేస్తే ఆయన నేను హత్తుకుంటాడు. సహోదరి, నేను దేవుడు నన్ను వాడుతున్నాడు, ఈ నోటిని వాడుతున్నాడు, నీ హృదయాన్ని తెరిచాడు. అలక్ష్యం చేయకుండా ఇప్పుడే యేసుని హత్తుకుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీవు రక్షించబడతావు, నీవు రక్షించబడతావు, ఆ ధన్యకరమైన స్థలం చేరుతావు. ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడైన నాదానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో మేము ఏ స్థలంలో ఉన్నామో మా ఉనికి ఏమిటో మీరు మాకు తెలియపరచాలి. ఆయన పనికిరాని స్థలాల్లో ఉన్నామేమో ప్రభువా, ఒక్కసారి మళ్ళించండి. పనికిరాని స్థలంలో నుంచి తీసి పనికి వచ్చే స్థలంలో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నిజమే ప్రభువా, లోకం చాలా విశాలంగా ఉన్నది, నీ స్థలం చాలా ఇరుకుగా ఉన్నది. అయినా కూడా ఆ ఇరుకు మార్గంలోనే రావాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నం నాయన మీరు మాకు ఇచ్చిన వాకులు పట్టుకున్నారు. ఎంతమంది బిడ్డలైతే వారి ఉనికిని గుర్తించి వారి జీవితాన్ని మార్చుకుని నేను అంగీకరించారో వారు ఇప్పుడే బలపరచండి. ఈ క్షణమే ఆజ్ఞ మీద చేపట్టిన వారు మీరు తిరగకూడదని వాక్యం సెలవిచ్చింది. ఈ క్షణమే నేను అంగీకరించి వారి జీవితాన్ని కొనసాగించేదాన్ని వారికి దారి చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలానే నాయన అప్పుడైనా నన్ను ఈ విధంగా మీ వాక్యాన్ని హెచ్చించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వాకు నీ రాజ్య వ్యాప్తిగా వినియోగించుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు దివ్యమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్.